ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఎవరికైనా అర్థం చేయిస్తూ ఉన్నప్పుడు లేక ఉపన్యసించినప్పుడు బాబా బాబా అంటూ అర్థం చేయించండి. తండ్రిని మహిమ చేయండి, అప్పుడే వారికి బాణం తగులుతుంది. ప్రశ్న: బాబా భారతవాసులైన పిల్లలను విశేషంగా ఏ ప్రశ్న అడుగుతారు? జవాబు: భారతదేశ వాసులైన మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు, సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు, దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు, పవిత్రంగా ఉండేవారు, కామఖడ్గంను ఉపయోగించేవారు కాదు, చాలా ధనవంతులుగా ఉండేవారు. అలా ఉండిన మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు? కారణం తెలుసా? పిల్లలు, మీరు బానిసలుగా ఎలా అయ్యారు? ఇంత ధన సంపదలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నారు? పావనం నుండి పతితులుగా ఎలా అయ్యారో ఆలోచించండి. పిల్లలైన మీరు కూడా ఇటువంటి మాటలు బాబా బాబా అని అంటూ ఇతరులకు కూడా తెలపండి. అప్పుడు వారు సులభంగా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు కూడా తండ్రి తప్పకుండా గుర్తుకు రావాలి. తండ్రి మొట్టమొదట చెప్పే మాట మన్మనాభవ. ఇంతకుముందు కూడా చెప్పారు, అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా. పిల్లలైన మీకు తండ్రిని గురించి తెలుసు. ఎప్పుడైనా సభలో ఉపన్యసించేందుకు వెళ్ళినప్పుడు వారికి తండ్రి ఎవరో తెలియదు. అయినా వారికి చెప్పేటప్పుడు కూడా శివబాబా ఇలా చెప్తున్నారు, వారొక్కరే పతిత పావనులు అని, పావనంగా తయారు చేసేందుకు ఇక్కడకు వచ్చి అర్థం చేయిస్తున్నారు అని చెప్పండి. ఎలాగైతే బాబా పిల్లలు మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేశాను, మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, విశ్వానికి అధికారులుగా ఉండేవారు అని తెలియచేస్తారో, అలా మీరు కూడా బాబా ఇలా చెప్తున్నారు అనే చెప్పండి. ఉపన్యాసంలో ఇలా చెప్పినట్లు ఎవరి నుండి కూడా నాకు సమాచారం అందలేదు. శివబాబా అంటున్నారు, నన్ను అత్యంత ఉన్నతులని, పతిత పావనులని కూడా అంగీకరిస్తున్నారు. నేను భారతదేశంలోనే రాజయోగంను నేర్పించేందుకు వస్తాను. నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తున్నాను. నేను ఉన్నతమైన తండ్రిని, నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే వారు దాతగాయి ఇచ్చే తండ్రి. మీరు విశ్వానికి యజమానులుగా భారతదేశంలో ఉండేవారు కదా. అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. తండ్రి పిల్లలైన మాకు అర్థం చేయించారు, మేము మళ్ళీ మీకు తెలుపుతున్నాము అని చెప్పండి. బాబా అంటున్నారు, భారతవాసులైన మీరు ఎంతో షౌకారులుగా ఉండేవారు, సర్వగుణ సంపన్నులుగా, 16 కళ్ళ సంపూర్ణులుగా దేవతా ధర్మంలో ఉండేవారు, మీరు పవిత్రంగా ఉండేవారు, కామఖడ్గంను ఉపయోగించేవారు కాదు, చాలా ధనవంతులుగా ఉండేవారు. అటువంటి మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు? మీకు కారణం తెలుసా అని తండ్రి అడుగుతున్నారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు బానిసలుగా ఎందుకయ్యారు? అందరి నుండి అప్పులు తీసుకుంటున్నారు, అంత ధనం ఏమైపోయింది అని తండ్రి అడుగుతున్నారు. బాబా ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా మీరు ఉపన్యసిస్తే చాలామందికి ఆకర్షింపబడతారు. మీరు తండ్రిని స్మృతి చేయరు, అందువల్లనే బాణం ఎవరికి తగలదు, అంత శక్తి లభించదు. లేకుంటే ఈ విధంగా మీ ఉపన్యాసం ఒకటి విన్నా అద్భుతం జరుగుతుంది. శివబాబా అర్థం చేయిస్తున్నారు, భగవంతుడు ఒక్కరే, వారు దుఃఖహర్త సుఖకర్త, నూతన ప్రపంచాన్ని స్థాపన చేయవారు. ఈ భారతదేశంలోనే స్వర్గం ఉండేది, వజ్ర వైడూర్యాల భవనాలుండేవి, ఒకే రాజ్యం ఉండేది, అందరూ పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండేవారు. తండ్రి మహిమ ఎలా అపారమైనదో అలా భారతదేశ మహిమ కూడా అపారమైనది. భారతదేశ మహిమ విని సంతోషిస్తారు. ఇంత ధన సంపదలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నారు అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు. భక్తి మార్గంలో ఎంతో ఖర్చు చేసి ఎన్నో మందిరాలు నిర్మించారు. పావనంగా ఉన్న మీరు పతితంగా ఎలా అయ్యారో ఆలోచించమని తండ్రి చెప్తున్నారు. బాబా దుఃఖంలో మిమ్మల్ని స్మరిస్తారు, సుఖంలో స్మృతి చేయరని కూడా అంటారు కదా. కానీ మిమ్మల్ని దుఃఖితులుగా చేసిందెవరు? మాటిమాటికి బాబా బాబా అంటూ ఉండండి.
మీరు బాబా సందేశాన్ని ఇస్తారు. నేను స్వర్గాన్ని, శివాలయాన్ని స్థాపించాను. స్వర్గంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా అని బాబా అంటున్నారు. మీరు ఇది కూడా మర్చిపోయారు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని కూడా మీకు తెలియదు. కృష్ణుడు ఎవరైతే విశ్వానికి యజమానిగా ఉండేవాడో అతనికి కలంకం ఆపాదించారు. అలాగే నాకు కూడా కలంకం ఆపాదించారు. నేను మీ సద్గతి దాతను. మీరు నన్ను పిల్లిలో, కుక్కలో, కనకనంలో ఉన్నాడని అనేస్తారు. బాబా అంటున్నారు, మీరు ఎంత పతితమైపోయారు. నేను సర్వుల సద్గతి దాతను, పతిత పావనుడును. మీరేమో పతిత పావని గంగా నది అని అంటారు. నాతో యోగం చేయకుంటే మీరు ఇంకా పతితులుగా అవుతారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మాటిమాటికి బాబా బాబా అంటూ అర్థం చేస్తూ ఉంటే శివ్ బాబా గుర్తుంటారు. మేము తండ్రిని మహిమ చేస్తామని చెప్పండి. నేను సాధారణ పాత పతిత శరీరంలో అనేక జన్మల అంతిమంలో వస్తానని స్వయంగా తండ్రే చెప్తున్నారు. ఇతనికే అత్యధిక జన్మలు ఉంటాయి. ఇప్పుడు నావాడిగా అయినందున ఈ రథం ద్వారా మీకు అర్థం చేస్తున్నాను. ఇతని జన్మల గురించి ఇతనికి తెలియదు. ఇతడే భగీరథుడు. ఇతని వానప్రస్థ అవస్థలోనే నేను వస్తాను. శివబాబా ఇలా అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా ఎవరూ ఉపన్యసించటం లేదు. బాబా పేరును కూడా ఉపయోగించరు. రోజంతా బాబాను ఏమాత్రం స్మృతి చేయరు. ప్రాపంచిక విషయాల్లో వ్యర్థంలో నిమగ్నమై ఉంటారు. మేము ఇలా ఉపన్యసించాము, ఫలానా పాయింట్ అర్థం చేయించాము అని రాస్తారు. ఇంకా మీరు చీమలేనని బాబా భావిస్తారు. చిన్న పురుగులంతా కూడా అవ్వలేదు. అయినా అహంకారం చాలా ఉంది. శివబాబా బ్రహ్మా బాబా ద్వారా చెప్తున్నారని కూడా అర్థం చేసుకోరు. శివబాబాను మీరు మర్చిపోతారు. బ్రహ్మ గురించి వెంటనే వాదులాడతారు. తండ్రి అంటున్నారు, మీరు నన్ను మాత్రమే స్మృతి చేయండి. మీకు పని నాతోనే. నన్ను స్మృతి చేస్తారు కదా. కానీ తండ్రి ఎవరో, ఎప్పుడు వస్తారో మీకు కూడా తెలియదు. కల్పం అంటే లక్షల సంవత్సరాలని గురువులు చెప్తారు. కానీ కల్పం అంటే 5000 సంవత్సరాలే అని తండ్రి చెప్తున్నారు. పాత ప్రపంచమే మళ్ళీ కొత్త ప్రపంచంగా అవుతుంది. కొత్తదే మళ్ళీ పాతదైపోతుంది. ఇప్పుడు కొత్త ఢిల్లీ ఎక్కడుంది? ఫరిస్తాన్ అంటే స్వర్గం అయినప్పుడు ఈ ఢిల్లీ కొత్త ఢిల్లీ అవుతుంది. నూతన ప్రపంచంలో కొత్త ఢిల్లీ యమునా నది తీరంలో ఉండేది. ఆ నది తీరంలో లక్ష్మీనారాయణల భవనాలు ఉండేవి. అప్పుడది స్వర్గం. ఇప్పుడు ఇది శ్మశానంగా అవుతుంది. అందరూ పూడ్చిపెట్టబడతారు. అందుకే తండ్రి అంటున్నారు, అత్యంత ఉన్నతమైన నన్ను స్మృతి చేస్తే. అందుకే తండ్రి అంటున్నారు, అత్యంత ఉన్నతమైన నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. సదా బాబా బాబా అంటూ అర్థం చేయించండి. బాబా అన్న పదం వాడినందున మీరు చెప్పేది ఎవరు వినరు. బాబా స్మృతి లేనందున మీ మాటలకు పదును ఉండదు. మీరు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. దెబ్బలు తినే బంధనంలో ఉండే మాటలు మీకంటే ఎక్కువగా స్మృతి చేస్తారు. ఎంతో ఆక్రందనలు చేస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, మీరంతా ద్రౌపదులు కదా. ఇప్పుడు మీరు నగ్నం అవ్వకుండా రక్షిస్తారు. మాతల్లో కూడా అటువంటి వారు కొందరుంటారు. పూతన మొదలైన పేర్లు పెట్టారు. మీరు మర్చిపోయారు. తండ్రి అంటున్నారు, భారతదేశం శివాలయంగా ఉన్నప్పుడు దాన్ని స్వర్గమని అనేవారు. ఇక్కడ భవనాలు, విమానాలు మొదలైనవి ఉన్నవారు స్వర్గంలో ఉన్నామని భావిస్తూ ఉంటారు. ఎంతో మూఢమతులుగా ఉన్నారు. ప్రతి మాటలో బాబా చెప్తున్నారు అంటూ చెప్పండి. ఈ హఠయోగులు మీకు ముక్తినివ్వలేరు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. మరి గురువులెందుకు ఆశ్రయిస్తారు అని అడగండి. మీరు సన్యాసులుగా అవ్వాలా, లేక హఠయోగం నేర్చుకుని బ్రహ్మంలో లీనమవ్వాలా అని అడగండి. ఎవరూ లీనమవ్వలేరు. అందరూ పాత్రను అభినయించే తీరాలి. అందరూ అవినాశి పాత్రదారులే. ఇది అనాది అవినాశి డ్రామా. ఎవరికి మోక్షం లభించదు. తండ్రి అంటున్నారు, ఈ సాధువులు కూడా నేను ఉద్ధరించేందుకు వస్తాను. పతిత పావని గంగా నది ఎలా అవుతుంది? మీరు నన్ను పతిత పావనుడు అని అంటున్నారు కదా. నాతో యోగం తెగిపోయినందున మీకు ఈ గతి పట్టింది.
ఇప్పుడు మళ్ళీ నాతో యోగం జోడిస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ముక్తిధామంలో పవిత్రాత్మలు ఉంటారు. ఇప్పుడైతే మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. పావన ప్రపంచం గురించి మీకు తెలియనే తెలియదు. మీరందరూ పూజార్లే, ఒక్కరు కూడా పూజ్యులు లేరు. బాబాను తలిచి మీరు అందరినీ జాగృతం చేయవచ్చు. విశ్వానికి అధికారులుగా తయారు చేసే తండ్రినే మీరు గ్లాని చేస్తున్నారు. శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, సర్వగుణ సంపన్నుడు. అతడు కూర్చుని ఈ కార్యం ఎలా చేస్తాడు? అంతేకాక కృష్ణుడు సర్వులకు తండ్రి ఎలా అవ్వగలడు? భగవంతుడు అంటే ఒక్కరే ఉంటారు కదా. నా శ్రీమతంను అనుసరించినంత వరకు తుప్పు ఎలా తొలగిపోతుంది? మీరు అందరినీ పూజిస్తూ ఉన్నందున మీకు ఏ గతి పట్టింది? అందుకే నేను మళ్ళీ రావాల్సి వచ్చింది. మీరు ఎంతగా ధర్మ కర్మ భ్రష్టులైపోయారు. హిందూ ధర్మంను ఎవరు ఎప్పుడు స్థాపించారో తెలపండి. ఈ విధంగా సవాల్ చేస్తూ ఉపన్యసించండి. మాటి మాటికి మీకు తండ్రి స్మృతే రాదు. బాబానే నాలో ప్రవేశించి మాట్లాడినట్లు ఉందని ఎక్కడో ఎవరో ఒకరు రాస్తారు. బాబా చాలా సహాయం చేస్తూ ఉంటారు. మీరు స్మృతి యాత్రలో ఉండరు కనుక చీమల మార్గంలో సేవ చేస్తున్నారు అంటే చాలా నెమ్మదిగా సేవ చేస్తున్నారు అని అర్థం. బాబా తలంపు చేస్తేనే, వారి పేరు వాడుతూ ఉంటేనే బాణం తగులుతుంది. బాబా అర్థం చేస్తున్నారు. పిల్లలు, మీరే ఆల్రౌండ్ 84 జన్మల చక్రంను పూర్తి చేశారు. అందుకే వచ్చి మీకే అర్థం చేయించాల్సి వచ్చింది. నేను భారతదేశంలోనే వస్తాను. పూజ్యులుగా ఉన్నవారే పూజారులుగా అవుతారు. నేను పూజ్యునిగా పూజారిగా అవ్వను. బాబా చెప్తున్నారు, బాబా చెప్తున్నారు అనే రాగం అదే పనిగా పదే పదే వినిపిస్తూ ఉండాలి. మీరు ఈ విధంగా ఉపన్యసించండి. మీ నోటి ద్వారా నేను ఈ పాట వింటే అప్పుడు మీరు చీమల నుండి చిన్న పురుగుగానైనా అయ్యారని భావిస్తాను. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని చదివిస్తున్నాను. మీరు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ రథం ద్వారా నన్ను స్మృతి చేయండి అని తెలుపుతున్నాను. రథంను స్మృతి చేయరాదు. బాబా ఇలా అంటున్నారు, బాబా ఇలా అర్థం చేయిస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటే ఎంత ప్రభావం వెలువడుతుందో చూడండి. తండ్రి అంటున్నారు, దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని త్రుంచేయండి. మీ దేహంను కూడా వదిలితే ఇక మిగిలింది ఆత్మ ఒక్కటే. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. చాలామంది అహం బ్రహ్మాస్మి, మాయ కూడా మేము అధిపతులము అని అంటారు. మాయ అంటే ఏమిటో, సంపద అంటే ఏమిటో కూడా మీకు తెలియదని తండ్రి అంటున్నారు. మీరు ధనాన్ని మాయా అని అంటారు. ఈ విధంగా మీరు అర్థం చేయించవచ్చు. చాలా మంచి మంచి పిల్లలు మురళి కూడా చదవరు. తండ్రిని స్మృతి చేయకుంటే బాణం తగలదు. ఎందుకంటే స్మృతి బలం లభించదు. స్మృతి ద్వారానే బలం లభిస్తుంది. యోగ బలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. పిల్లలు ప్రతి మాటలో బాబా పేరు తీసుకుంటూ ఉంటే ఎప్పుడూ ఎవరు ఏమీ అనలేరు. అందరినీ భగవంతుడు తండ్రి ఒక్కరైనా లేక అందరూ భగవంతులైనా అని అడగండి. మేము ఫలానా సన్యాసికి అనుచరులము అని అంటారు. వారేమో సన్యాసులు, మీరేమో గృహస్థులు. మీరు వారికి అనుచరులు ఎలా అవుతారు అని అడగండి. మాయ అసత్యం, శరీరం అసత్యం, ప్రపంచమే అసత్యం అని పాడతారు. సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. వారు రానంత వరకు మనం సత్యంగా అవ్వలేము. వారొక్కరే ముక్తి జీవన్ముక్తి దాత. శిష్యులుగా అయ్యేందుకు వారు తప్ప మరెవ్వరూ ముక్తినివ్వలేరు. బాబా అంటున్నారు, ఇది కూడా డ్రామాలో ఉంది. ఇప్పుడు సావధానులై కళ్ళు తెరవండి. బాబా ఇలా అంటున్నారు అని చెప్పినందున మీరు స్వేచ్ఛగా ఉంటారు. అంటే మీపై ఎవరూ విరుచుకుపడరు. అప్పుడు మీపై జవాబుదారీ ఉండదు. మీతో ఎవరు వ్యర్థంగా మాట్లాడరు. త్రిమూర్తి శివబాబా అని చెప్పాలి. కేవలం శివ అని చెప్పరాదు. త్రిమూర్తులను ఎవరు రచించారు? బ్రహ్మ ద్వారా స్థాపన చేయించింది ఎవరు? బ్రహ్మ సృష్టికర్తనా? ఇలా నషాగా మాట్లాడండి. అప్పుడు పని చేయగలరు. లేకుంటే దేహాభిమానంలో కూర్చుని ఉపన్యసిస్తారు. తండ్రి అర్థం చేస్తున్నారు. ఇది అనేక ధర్మాల కల్పవృక్షం. మొట్టమొదటిది దేవీ దేవతా ధర్మం.
ఇప్పుడు అధర్మం ఎక్కడికి పోయింది? లక్షల సంవత్సరాలని అంటారు. ఇది కేవలం 5,000 సంవత్సరాల మాట. మీరు వారికి మందిరాలు కూడా నిర్మిస్తూ ఉంటారు. పాండవులు కౌరవుల యుద్ధం జరిగినట్లు చూపిస్తారు. పాండవులు హిమాలయాల్లో కరిగిపోయి మరణించారని చెప్తారు. కనుక ఫలితమేమి? నేను హింస ఎలా చేస్తాను? నేను మిమ్మల్ని అహింసక వైష్ణవులుగా తయారు చేస్తాను. కామఖడ్గంను ఉపయోగించరాదు. అటువంటి వారినే వైష్ణవులు అని అంటారు. వారే విష్ణు వంశానికి చెందినవారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు అహంకారాన్ని వదిలి ప్రతి మాటలో బాబా పేరును ఉపయోగించాలి. స్మృతిలో ఉంటూ సేవ చేయాలి. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తూ పరిచింతన చేయటంలో మీ సమయాన్ని వ్యర్థం చేయరాదు. సెకండ్ పాయింట్, సత్యమైన వైష్ణవులుగా తయారవ్వాలి. ఎటువంటి హింస చేయరాదు. దేహ సహితంగా సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని త్రుంచివేయాలి. వరదానము. హాంజీ అంటే అలాగే అనే పాఠం ద్వారా సేవలలో మహాన్గా అయ్యే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రభవ. ఏ సేవ అయినా సంతోషం మరియు ఉత్సాహంతో చేస్తూ సదా ఈ గమనం ఉండాలి. ఏ సేవ చేసినా అందులో సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తించాలి. ఎందుకంటే ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ శ్రమ ఉండదు. ఇప్పుడు అదే లక్ష్యం ఉంచుకోవాలి. ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్ళాలి. హాంజీ అనే పాఠం ఆశీర్వాదాలు తీసుకునే సాధనం. ఎవరైనా తప్పు చేసినా నీవు తప్పు చేసినావని క్రింద పడేయటానికి బదులు సహయోగమిచ్చి నిలబెట్టండి. సహయోగులు కావండి. అప్పుడు వారి నుండి కూడా సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైతే ఆశీర్వాదాలు తీసుకోవటంలో మహాన్గా అవుతారో వారు స్వతహాగానే మహాన్గా అయిపోతారు. స్లోగన్. హార్డ్ వర్క్తో పాటు మీ స్థితిని కూడా హార్డ్గా అంటే శక్తిశాలిగా చేసుకోవాలనే లక్ష్యం ఉంచుకోండి. అవ్యక్త సూచన. స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. యోగం యొక్క ప్రయోగం అనగా తమ శుద్ధ సంకల్పాల ప్రయోగాన్ని శరీరంపై, మనసుపై, సంస్కారాలపై అనుభవం చేస్తూ ముందుకు సాగుతూ వెళ్ళండి. ఇందులో ఒకరినొకరు చూడకండి. వీరు ఏం చేస్తున్నారు, వారు చేయటం లేదు, పాతవారు చేస్తున్నారా లేదా అని చూడకండి. మొదట నేను ఈ అనుభవంలో ముందుకు రావాలి. ఎందుకంటే ఇది మీ ఆంతరిక పురుషార్థం యొక్క విషయం. ఎప్పుడైతే ఇలా వ్యక్తిగత రూపంలో ఈ ప్రయోగంలో లగ్నమవుతారో, వృద్ధి చెందుతూ ఉంటారో, అప్పుడు ఒక్కొక్కరి శాంతి యొక్క శక్తి సంఘటిత రూపంలో విశ్వం ముందు ప్రభావం పడుతుంది. అచ్చా, ఓం శాంతి.